ఈరోజు మనం పర్యావరణానికి సురక్షితమైనటువంటి వస్తువుల్ని తయారు చేసి అమ్మడం గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో చాలామంది పర్యావరణానికి సురక్షితమైనటువంటి వస్తువుల్ని వాడడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే బిజినెస్ కూడా అలాంటిది. పేపర్ కప్స్ మేకింగ్. ఇవి ఈకో ఫ్రెండ్లీ అండ్ రీసైక్లింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ పేపర్ కప్స్ అండ్ ప్లేట్స్ మనం చాలా వాటికి వాడచ్చు. వేడి లేదా చల్లవాటికి, లేదా స్వీట్, సలాడ్స్, ట్రావెలింగ్, కిట్టి పార్టీస్, ఇట్లా ఎక్కడైనా సరే ఈజీగా క్యారీ చేయగలుగుతాం. ఇది 350 రోజుల పాటు వర్క్ ఉంటుంది ఒక సంవత్సరంలో. అంటే కంప్లీట్గా డిమాండ్ అనేది ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ పీ కోటెడ్ పేపర్ రోల్స్ కావాలి, మెషినరీ కావాలి, ఆటోమేటెడ్ పేపర్ కప్ మేకింగ్ మెషిన్ కావాలి. ఒక 300 నుంచి 500 స్క్వేర్ ఫీట్ రూమ్ కావాల్సి ఉంటుంది. కనీసం 2 లేదా ఒకరైతే కంపల్సరీ వర్కర్ కావాలి. మనం గంటకి ఈ మెషిన్స్ను ఉపయోగించి, ఈ మెషినరీ ఉపయోగించి 2000 నుంచి 3000 కప్పుల వరకు తయారు చేయగలుగుతాం. ఈ మిషన్ కేవలం 50,000 నుంచి 77,000 వరకే దొరుకుతుంది. ఇది ఇండియా మార్ట్ వెబ్సైట్లో దొరికేస్తుంది. ఇప్పుడు వచ్చే వీడియోలో పేపర్ కప్స్ ఎలా తయారవుతున్నాయో మనం రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో చూడొచ్చు. మనం తయారు చేసే కప్పు సైజుని బట్టి, క్వాంటిటీ అండ్ క్వాలిటీని బట్టి మన కాస్ట్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్లో 100 పేపర్ కప్పులు 175 రూపాయలు అయితే, మనం తయారు చేసుకుంటే దానికి అయ్యేటువంటి ఇన్వెస్ట్మెంట్, లేబర్ కాస్ట్, మిషనరీ, రా మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ కలిపి మనకు కేవలం 70 రూపాయలే పడుతుంది. మనం హోల్సేల్కే కాదు, 160 రూపాయలు రిటైల్కి అమ్ముకున్నా కూడా 50 రూపాయల వరకు మనకు లాభం ఉంటుంది 100 కప్పులకు కానీ. సో మనం 100 కప్పులు 100 ప్యాకెట్లు తయారు చేసి అమ్ముకోగలిగితే 5,000 వరకు రోజులో లాభం ఉంటుంది. నెలకి ఈజీగా 1,50,000 సంపాదించుకోవచ్చు. హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్కి ఇస్తే మనకి తక్కువ మార్జిన్ వచ్చినా వెంటనే ప్రొడక్ట్ సేల్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా కస్టమర్స్ కంటే ఎక్కువ మార్జిన్లో అమ్ముకోవచ్చు. క్యాటరింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి, కిట్టి పార్టీ నిర్వహించుకునే వాళ్ళకి, పెద్ద పెద్ద హోటల్స్, బిజినెస్లు చేసేవాళ్ళు, ఫుడ్ డెలివరీకి సంబంధించిన వాళ్ళు, ఇట్లా అనేక చోట చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్స్లో కూడా శుభ్రంగా తీసుకెళ్ళి రిటైలింగ్ చేసుకుని అమ్ముకోవచ్చు. మనం చేసుకునే మార్కెట్ మీద దీని యొక్క ఇది ఆధారపడి ఉంటుంది. గవర్నమెంట్ పర్మిషన్స్ అయితే మనకి కొన్ని కావాల్సి ఉంటాయి. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ ఉద్యోగ ఆధార్ స్కీమ్లో రిజిస్టర్ చేయించుకోవాలి. లోకల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోవాలి. దీనికి మనకు సబ్సిడీ కూడా ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఉపాధి స్కీమ్ కింద మనకి 90% వరకు లోన్ వస్తుంది. బిజినెస్కి మనకి 15 నుంచి 30% వరకు సబ్సిడీ వస్తుంది. ఇంకా ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి ఇతర వివరాల కోసం జిల్లా పరిశ్రమల కేంద్రం దగ్గర మనం సమాచారం తీసుకోవచ్చు.